నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో కాల్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వేసవి ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను పరిష్కరించడానికి కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వేంచేసి ఉన్న 45 అడుగుల అభయాంజనేయ స్వామి వారిని స్థానిక ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ విగ్రహం వేల్పూరు గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ఈదురుగాలులు, వేసవి వడగాలులు, అకాల వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అక్కడక్కడ అంతరాయాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఎప్పటికప్పుడు అంతరాయాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగానికి సరిపడా ఉత్పత్తి అందుబాటులో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాలులు మొన్న మధ్య కర్నూలు, నంద్యాలలో, అదేవిధంగా నిన్న విజయవాడలో, మొన్న మధ్య బీపీడీఎస్ఎల్లో కూడా కొన్ని చోట్ల అనుకోని వర్షం, అనుకోని విపరీతమైన గాలులు రావడం వల్ల అక్కడక్కడ సిస్టమ్ దెబ్బతిని కొద్దిగా పవర్ కట్ వస్తుంది. లైన్స్ అన్నీ తెగిపోవడం అట్లాంటివి జరగడం వల్ల అద్దప్పుడు పవర్ కట్స్ ఎక్కడ లేవు. విపరీతమైన హీట్ ఉంది. దాదాపు 45-46 డిగ్రీల పైన హీట్ ఉంది. కాబట్టి 45 రకరకాలుగా హీట్ ఉండి విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్ తగ్గ సప్లై అయితే ఉంది. అక్కడక్కడ చెదురుమల్ల గాలుల వల్ల ప్రాబ్లం వస్తుంది. వాటిని కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. ఇవాళ రేపట్లో కాల్ సెంటర్లు పెడుతున్నాం. కాల్ సెంటర్లు పెట్టి ఎక్కడైనా అర్జెంటుగా ఉన్న ప్లేస్లో ఇమీడియట్గా తక్షణమే రిపేర్ చేయాలనే దానికోసం హాస్పిటల్స్ ఉండే దగ్గర కానీ అట్లాంటి చోట ఎక్కడన్నా ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం. ప్రజలు కూడా కొద్దిగా ఓపిక ఉండాలి. ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం. ఓవర్గా హీటు 40-48 డిగ్రీలు ఉంటాం. దానివల్ల అవి జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ జరుగుతున్నాయి. వాటిని ఇమీడియట్గా పవర్ డిపార్ట్మెంట్ రెక్టిఫై చేస్తుంది. ఎప్పుడన్నా అట్లాంటివి జరిగినప్పుడు కొద్దిగా ఒక గంటన్నర టైం పడుతుంది. అవన్నీ రెక్టిఫై చేస్తాం.